మాకు అందరికీ అవసరమైన శ్రేష్టమైన మాటలు మాకు వినిపించి, ప్రభువా మీరు మహిమ పొందమని, మీరు కనికరాన్ని చూపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయమని కోరుతూ క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వసాధారణంగా అందరము కలిసి దేవుని యొక్క ప్రేమను సంపాదించుకుని దినదినము కూడా తన యొక్క కృపకు ప్రేమకు పాత్రులుగా ఎంచబడి మనందరము కలిసి దైవ సంబంధంగా బ్రతకాలన్న ఉద్దేశంతో దేవుని యొక్క మాటను బట్టి రక్షించబడి ఈ భూమి మీదకి వచ్చాం. అయితే దేవుని యొక్క ఏర్పాటులో మనం ఒక్కరమే లేము. భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను దేవుడు ఏర్పాటు చేసుకుని అందులో మనను పుట్టించాడు అనంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన? ఈ ప్రకృతిని ప్రేమించాడా, లేదంటే మనల్ని ప్రేమించాడా? ఎవరిని ప్రేమించుంటాడు? మీరు మాట్లాడాలి. మనల్నే ప్రేమించాడు. మనమంటే ఎవరు? మనుషులమే కదా. మనుషులమైనటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. మనలను ప్రేమించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మనకు అవసరమైన ప్రతి దానిని ప్రకృతిలో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ప్రకృతి మన కొరక, లేదంటే మనము ప్రకృతి కొరక? ఏది మన కొరకు? అంటే దేవుడు మనలను ఎన్నుకుని, మనలను కావాలనుకుని, తన చిత్తానుసారంగా మనలను ఏర్పాటు చేసుకుని సకల జీవరాశులను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా మనకు అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా ఈ భూమి మీద నిర్ణయ ప్రకారముగా కావలసిన వాటిని సమృద్ధిగా చేశాడు. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనము ఈ ప్రకృతి మీద బ్రతకడానికి అవకాశం కలిగింది. ఒకవేళ దేవుడే గనక ఆ అవకాశాన్ని ఇవ్వకపోతే మనం ఎవ్వరము కూడా ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉండదు. చంద్రమండలం మీద కాపురం ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. తెలుసు మీకు కూడా ఎలా ఉందా? అంటే చంద్రమండలం మీద కాపురం ఉండాలని చాలా ప్రయోగాలు చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు ప్రయోగాలు చేస్తూ. దేవుడు దీనిని నివాసయోగ్యముగా ఈ భూమండలాన్ని మనకి ఇచ్చాడు. అయితే ఇచ్చినటువంటి ఈ బ్రతుకులో మనిషిని చేసేటప్పుడు దేవుడు ఒక అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడు దేవుడు, ఎంత అద్భుతంగా చేశాడు అనంటే ప్రతి వారిని కూడా తన ప్రేమ చేత ఏ కల్మషము లేని, ఏ పాపము లేని శ్రేష్టమైనటువంటి ఒక మంచి స్థితిలోనికి నడిపించి మనిషిని తయారు చేశాడు దేవుడు. అందుకనే రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడున్న వాళ్ళు. ఏంటనంటే మనిషి పుట్టుకతోనే పాపి అంటారు, కొంతమంది పాపి కాదు అని అంటారు. మరి మీరైతే దేని కోటేస్తారో? మరి మీరు దేని కోటేస్తారు? మనిషి పుట్టుకతోనే పాప, జన్మతః కర్మతః మనిషి పాపి అంటారు. నిజమేనా? అవునా కాదంటారా? అర్థం లేదు కదా. మనిషి పుట్టుకతోనే పాపి అంటారు, పుట్టిన తర్వాత కూడా పాపి అంటారు. ఇది ఎంతవరకు రైటు అంటే ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు జస్ట్ అది వచ్చింది కాబట్టి సందర్భం చెప్పాను అంతే. అంటే ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత మనుషులందరూ అనుకునేటివి. కానీ దేవుడు చేసేటప్పుడు మాత్రం తన పోలికలో, తన స్వరూపంలో ఒక అద్భుతంగా తయారు చేశాడు. ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే మనం చిన్న పసిబిడ్డలను చూస్తాం, చూసారా? పసిబిడ్డల్ని మనం చూసేటప్పుడు, ఎప్పుడైనా సరే పసిబిడ్డలను చూసేటప్పుడు వీడొక దుర్మార్గుడు, వీడొక పాపాత్ముడు, ఇది రాక్షసి అని మనం అనుకుంటామా? పిల్లలు పుట్టినప్పుడు మనం ఏమనుకుంటాం? ఇది రాక్షసి పుట్టిందని అంటామా? పుట్టగానే చిన్న బిడ్డ అంటామా? అనం. అంటే ఆ బిడ్డ యొక్క స్థితిని బట్టి బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో అందరినీ కలగజేశాడని బైబిల్లో దేవుడు రాయించాడు. రైట్. ఇంత గొప్ప స్థితిని దేవుడు కలిగించి భూమి మీదకు ఏర్పాటు చేయబడిన తర్వాత, భూమి మీదకు వచ్చిన తర్వాత సకల జీవరాశుల మధ్యలో మానవులందరూ బ్రతుకుతూ ఉన్నాం.
ఇలా బ్రతుకుతున్నటువంటి తరుణంలో మనిషి యొక్క స్థితి, మనిషి యొక్క జీవన విధానం, మనిషి యొక్క స్థితి అంతా కూడా భయంకరమైన పాపకోపంగా మారిపోయింది. అది విచిత్రంగా ఉంటుంది. పాపం అనేది ఏ కులం అంటారు? పాపం అనేది ఏ కులం అంటారు? పాపం అనేది ఏ కులానికి సంబంధించింది? ఇది పలానా కులం అని పాపం చెప్పడానికి వీలుందా? లేదు. పోనీ పలానా మతానికి సంబంధించిందండి ఈ పాపం అని చెప్పడానికి ఉందా అంటే వీలు లేనే లేదు. ఎందుకంటే ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ, ప్రతి దాంట్లో కూడా పాపం అనేది గూడు కట్టుకుని ఉంది, నివాసం ఉంది. ఎక్కడి నుండి వచ్చిందంటే అది తర్వాత విషయం. పాపం అయితే మనిషి యొక్క హృదయములో, శరీరములో నిక్షిప్తమై ఉండి అది గూడు కట్టుకుని భయంకరంగా తయారైంది. ఇలా తయారైనటువంటి మనిషిని, అలా ఉన్నటువంటి మనిషిని దేవుడు పోలుస్తూ ఇలా ఉన్నటువంటి మనిషి ఏ స్థితిలో ఉంటాడు దానినే భక్తిహీనత అంటారు. ఏమంటారు? భక్తిహీనత. మాకు రక్తహీనత తెలుసు కానీ భక్తిహీనత ఏంటి? రక్తహీనత అంటే తెలుసుకుని అదన్నా తెలుసా? తెలుసా తెలీదా? రక్తంలో బలం లేదా? బాగా చెప్పారు సోదరుడు. రక్తహీనత అంటే రక్తంలో బలం లేకపోవడం కాదు, కానీ మనిషిలో రక్తమే లేకపోవటం. అంటే మనిషిలో ఉన్న రక్తం ప్రాణమని దేవుడు అన్నాడు. వినండి, మనిషిలో ఉన్న రక్తము ప్రాణమని దేవుడు అన్నాడు. ఇప్పుడు రక్తహీనత అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా పోతే దాన్ని హీనత అంటారు. రైట్. రక్తహీనత మనకు తెలుసు కానీ భక్తిహీనత మనకు తెలియదు. ఎందుకు తెలియదు అని అంటున్నానంటే అందరూ కూడా భక్తి అని ముసుగులో విపరీతమైనటువంటి ధోరణులతో నిండిపోయి ఉన్నారు. సాధారణంగా మనం చేసేటువంటి భక్తి ఏంటి అనంటే మనకు నచ్చిన విధంగా మనం బ్రతకడమే, మనకు నచ్చినట్టుగా మనం చేయడమే, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఒక భక్తి చేస్తున్నారంటే వీళ్ళకు ఒక రకమైన డ్రెస్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఆకారం ఉంటుంది, ఒక రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మరొకరు భక్తులు తీసుకెళ్తే వారి భక్తులు కూడా కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే మనమే వాటిని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడారు, ప్రార్థన చేశారు, ఒక 4 పాటలు పాడారు, తర్వాత నేను వాక్యం చెబుతున్నాను. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి? దేవుడు. ముందు ప్రార్థన చేయాలి, నువ్వు చేసేవా లేదా? తర్వాత పాట పాడాలి, పాడేవా లేదా? తర్వాత నువ్వు వాక్యం చెప్పాలి, చెప్పేవా లేదా అని దేవుడు అడిగాడా? దేవుడు అడగలేదు. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే ఒక క్రమం కావాలి, ఆ క్రమం ప్రకారంగా ఇలా చేసుకుంటే ఇది మనకు మంచిదనే ఉద్దేశంతో చేసాం. అది ఒక సిస్టమేటిక్ గా. అయితే భక్తి అనేది దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేదంటే ఆత్మకు సంబంధించిందా? దేనికి సంబంధించింది అంటారు? ఆత్మకు సంబంధించింది. అయితే మనం ఏ పనులు చేయాలి? మంచి పనులు అంటే మళ్ళీ వేరు. మంచి పనులు అంటే అసలు మంచి పనులకి దీనికి సంబంధం ఉండదు. మంచి పని అంటే నేను కడుపుండగా భోజనం పెట్టాను, నేను ఒక రౌడీని, కానీ నేను తీసుకెళ్లి భోజనం పెట్టాను, అది మంచిదా చెడ్డదా? మీకు అర్థమైంది? ఇప్పుడు మంచి పని అన్నదానికి ఆత్మ సంబంధమైన పని అన్నదానికి అసలు సంబంధం ఉండదు అన్నమాట. ఓకేనా? అంటే దేవుని చిత్తానుసారముగా మనము నడిచేటువంటి విధానములో ఏది ప్రాముఖ్యమైనదంటే భక్తి అనేది శరీరానికి సంబంధించిందనే ప్రపంచమంతా నమ్ముతుంది. ప్రపంచమంతా నమ్ముతుంది శరీరానికి సంబంధించింది భక్తి అని. అందుకే శరీరానికి సంబంధించింది అనగానే తలార స్నానం చేయాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, అంతేనా? బొట్టు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలి అంటే కొందరు అటు కొందరు ఇటు. కొంతమంది అసలు బొట్టే పెట్టుకోకూడదు, కొంతమంది అసలు బొట్టు పెట్టుకోకపోతే కుదరదు, కొంతమంది అలా కాదు, ఇవో ఇలా పెట్టుకుంటే నేను రావాలి, ఈ డ్రెస్ వేసుకుంటేనే రావాలి, ఇలా బ్రతికితే నేను రావాలి అని. ఈ పద్ధతులన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ
మరి ఆత్మకు ఏ డ్రెస్ వేస్తావు, ఆత్మకు ఏ బొట్టు పెట్టుకుంటావు, ఆత్మకు ఏ బొట్టు తీసేస్తావు, ఆత్మకు ఎటువంటి యొక్క అవయవాలలో ఉన్నటువంటి విధంగా ఎటువంటి అట్లేమంటారు ఆభరణాలు ధరించుకుంటావు. మెడలో గొలుసు చేసుకుంటున్నావు, దేనికి వేస్తావు? మెడకేనా లేకపోతే లోపల ఉన్న మెడక? దేనికి వేస్తాం? ఈ మెడకాయ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? చాలా మంది ఏం చేస్తారంటే స్టైల్గా బయటికి కనబడాలని చొక్కా అయితే చొక్కా ఇలా వేస్తారు, లేకపోతే ఇలా ఎదరగిట్టి కనబడుతూ ఉంటారు. కానీ ఏం కనబడాలని అంటే ఈ మెడ ఉందనేదే కదా దొరికింది, ఇదంతా మెడ లేకపోతే దేనికి వేయాలి అంటే ఈ ఆకారం ఉంది గనక ఈ ఆకారానికి ఉన్నటువంటి స్థితిని బట్టి పైనున్న రూపాన్ని మనం అలంకరించుకుంటున్నామా లేదా? ఈ పైనున్న రూపాన్ని అలంకరించుకుని మనం ఏమంటున్నామంటే ఇది భక్తి, ఇదే భక్తి. ఇది క్రైస్తవ ప్రపంచంలో కూడా విపరీతమైనటువంటి పోకడలు వచ్చేసాయి. క్రైస్తవుల్లో కూడా, ఈవెన్ క్రైస్తవుల్లో కూడా భయంకరంగా ఉన్నాయి. ఒక సంఘానికి పడదు, ఒక సేవకునికి పడదు. ఆ పద్ధతులకి ఈ పద్ధతులకి అసలు పడవు. నువ్వు 7 పెద్దలు చేసావా అంటాడు ఒకడు, 3 పెద్దలు చేసావా అంటాడు ఒకడు, నువ్వు మోకాళ్ళు ఎందుకు వేయలేదు అంటాడు ఒకడు, నువ్వు నిలబడి వాక్యం చెబుతావేంటి అంటాడు ఒకడు. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదంటే మన వాళ్ళు కూడా ఏటిని ఆచరిస్తున్నారు? లోపల ఉన్న ఆత్మన శరీరాన్న? అంటే వాళ్ళు కూడా శరీరానికి సంబంధించిన వాటినే అనుసరించి ఆచరిస్తున్నారు. అంటే మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే భక్తి అనేది శరీరానికి సంబంధించిందనే మన ఉద్దేశం. మన ఆలోచన విధానం అక్కడదానే ఆగిపోయింది, అది దాటి వెళ్ళటం లేదు మనకి. మరి ఎప్పుడు దాడతాం అంటే వెళ్ళిపోయేదాకా దాడుతూనే ఉంటాం అన్నమాట. వెళ్ళిపోయేదాకా మనం వెళ్ళాం అక్కడికి. దీన్ని ఏమన్నారనంటే భక్తిహీనత. శరీరాన్ని అనుసరించి చేసేదంతా కూడా భక్తిహీనతే. వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే అసలు ఎన్ని విషయాలు దేవుడు రాసించాడో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని అనుసరిస్తున్నాం కానీ ఆత్మను అనుసరించట్లేదు. ఎందుకు అంటే ఇదే రైట్ అనుకుంటున్నాం, ఇదే బాగుంది అనుకుంటున్నాం, ఇదే ఉద్దేశం అనుకుంటున్నాం, అసలు ఇదే రైట్ అనుకుంటున్నాం. నేనేమో ఇదే రైట్ అనుకుంటున్నాను, ఇంకొకరేమో అదే రైట్ అనుకుంటున్నారు, మరొకరేమో నేను చేసేదే రైట్ అనుకుంటున్నారు. ఇందుకు ఏది రైట్? మళ్ళీ బిగిసిపోతారు మీరు, నాకు తెలుసు కదా. ఇంతకీ ఏది రైట్? నేను చెప్పింది రైటా, మీరు చెప్పేది రైటా, లేకపోతే మరొకరు చెప్పేది రైటా? ఎవరిది రైట్ అనుకోవాలి మనం? ఎవరిది నిజం అనుకోవాలి, ఎవరిది అబద్ధం అనుకోవాలి? మీరు చెప్పేది అబద్ధం అంటే పాస్టర్ గారు అని మొకాయన అంటాడు, నేను చెప్పేదే రైట్ అని నేను అంటాను, నువ్వు చెప్పేది రైట్ అని నువ్వు అనుకుంటా. అంటే ఎవరిది రైట్? ఎందుకని దేన్ని బేస్ చేసుకుని మనం ఏది రైటో రాంగో చెప్పగలగాలి? చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో కూర్చుని నేను ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టారేంటి, ఫ్రిడ్జ్ ఏమో ఎందుకు పెట్టారు తీసేయండి అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? అదన్నా చెప్పండి, పెద్ద విషయం ఏమైనా అడగలేదు కదా నేను, ఇది ఎక్కడే ఉండాలంటాం. ఒకవేళ మీకు వాస్తు పిచ్చి అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఏమంటాం? అసలు ఎందుకు కట్టకూడదు అంటారు భాష గారు? అసలు ఈ మూల పెడితే ఏదన్నా దాపరిస్తుంది మాకు, ఏదన్నా వచ్చేది ఏదన్నా దాన్నే పోయే కాలం అంటారు. అలాంటిది ఏమన్నా వచ్చేసేది ఏమైనా ఉందా? ఒకవేళ ఆ పిచ్చిన వాళ్ళైతే అంటే ఈ ప్రశ్న వేస్తారు. ఒకవేళ అదే లేదనుకోండి, నా ఫ్రిడ్జ్ నా ఇష్టం, మీరెందుకు చెప్పాలి, మీరెందుకు మార్చుకోమంటారు? ఇక మా ఇంటికాడ ఇక్కడ ఇలాగే పెట్టుకుంటాం, మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి, ఇది మా ఇల్లు మా ఇష్టం అంటాం. అంటే ఏది చేసినా నీ ఇష్టానుసారంగా నువ్వు చెప్పే విధానంలో నీ ఇంటిలో నీ ఇష్టమే నెగ్గుతుంది, నీకు ఇష్టమైందే నువ్వు చేస్తావు. అలాగే దేవుని చిత్తానుసారంగా దేవుని బేస్ చేసుకుని మనం ఆలోచించాలి. నీది రైటా, నాది రైటా, వాళ్ళది రైటా కాదు, అసలు దేవుడు ఏం చెబుతున్నాడు అదే ముఖ్యం. నేను చెప్పేది కాదు, ఇంకొకరు చెప్పేది కాదు, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇదే రైటు. ఆ వాక్యానుసారంగానే మనం ఆలోచించాలి తప్ప ఇక ఏమి ఆలోచించడానికి కుదరదు. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా మనల్ని భూమి మీదకి పంపించి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని కూడా మనకే ఇచ్చి మీరు నా కొరకే బ్రతకాలి అని చక్కటి నియమ నిబంధనల చేత ఏర్పాటు చేశాడు గనుక మనం ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలి తప్ప ఆయనకి వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు. అయితే మనకు తెలియక మనం ఏం చేస్తున్నామంటే శరీరానికి కావలసినటువంటి వాటిని సమకూర్చుకుని ఇదే భక్తి జీవితం అని మురిసిపోతూ బ్రతికేస్తున్నాం.
మురిసిపోతూ బతికేస్తున్నాం. ఇదే రైటు, ఈ జీవితమే రైటు, నేను చేసేదే రైటు అనుకుంటా బతికేస్తున్నాం. కానీ దేవుడు అది ఏమీ చెప్పట్లేదు. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచన భాగం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు అన్నాడు. శరీరానుసారులు అంటే ఎవరన్నమాట? వీళ్ళు శరీరాన్ని అనుసరించేవారు. శరీరాన్ని అనుసరిస్తూ మేమును ఆత్మను అనుసరిస్తున్నామని మోసపోయడమే భక్తిహీనత. శరీరాన్ని అనుసరిస్తూ మేము ఆత్మను అనుసరిస్తున్నామనే భ్రమలో ఉండడమే భక్తిహీనత. ఆ కిందనే రాయబడింది, ప్రభు అంటున్నాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, శరీరాన్ని అనుసరించే వాళ్ళందరూ వేటి మీద ఎక్కువ దృష్టి పెడతారు? పైనున్న వాటి మీద, భూమి మీద ఉన్న వాటి మీద. భూమి మీద ఉన్న మాట మీదే. అంటే ఎటు చూసినా కూడా వాళ్ళ దృష్టి అంతా దాని మీదే ఉంటది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ్యం అనేది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విధానంగా క్రైస్తవ్యం అనేది హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కానే కాదు. ఏమైంది వీళ్ళకి? అందరూ కూడా మారు మనసు పొందారంటారు, ముసుగులు వేసుకుంటూ పోతూ ఉంటారు. అసలు ఏమైంది వీళ్ళకి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇది శరీరాను సంబంధమైనది కాదు. ఒకవేళ శరీరాన్ని అనుసరిస్తున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా శరీరానుసారులే. వాక్యం సెలవిస్తుంది ఇది ఆత్మానుసారమైనది, ఆత్మ సంబంధమైనది. ఎందుకు అలా దేవుడు చెప్తున్నాడు అంటే, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ఆత్మ సంబంధమైన వారిగా బ్రతకాలనే ఆదేశించాడు. అందుకని ఆ ప్రకారంగా ఎవరైతే ఉంటారో ఆ ఉద్దేశ ప్రకారంగా వాడు ఏమంటున్నాడు, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధము అన్నాడు. చూడండి అక్కడ ఏంటంటది, విరోధము అన్నాడు. శరీరాన్ని అనుసరించే మనస్సు ఏంటన్నమాట, దేవునికి విరోధము అని. దీనికి ఒక ఆచారాలు సంప్రదాయాలు కాదు, దేవునికి ఇష్టమైన ఉన్నావా లేవదన్నది ముఖ్యం. అందుకే అందరూ కూడా శరీరపు వ్యామోహములు చిక్కుకొని అందులో పడి ఇది భక్తి అని మురిసిపోతున్నారు. ఇదేమంటారు? దీన్ని భక్తి అని. ఎంత బాగా చెప్తున్నారు మీరు. దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు. అంటే అందరికీ అవసరమైనటువంటి ఆత్మ దేవుడే ఇచ్చాడు గనక దేవునికి అలాంటివి ఏమీ లేవు. మరి శరీరానుసారమైనటువంటి మనసును అనుసరించేటప్పుడు అది భక్తిహీనత అయితే, భక్తిహీనతలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తాను చూడండి. ఇప్పుడు భక్తిహీనతలో ఉన్నటువంటి లక్షణాలు ఒకటి మీకు చెబుదామని చెప్పేసి నేను కొన్ని సిద్ధం చేసుకున్నాను అన్నమాట. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచన భాగం చూడండి. సామెతల గ్రంథము 4:19, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము అన్నాడు. గాఢాంధకారమయం అంటే భక్తిహీనతను ఎందులో వచ్చిందని చెప్పాను, శరీరాన్ని అనుసరించే వారిలో నుండి వచ్చింది అది. కాబట్టి వారిలో ఇప్పుడు ఏముంటుందంటే భక్తిహీనత. మరి ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారంటే వీళ్ళ మార్గం అంటే గాఢాంధకారమయం అంటే అంతా చీకటే. వీళ్ళ బ్రతుకంతా కూడా ఏంటన్నమాట, చీకటి బ్రతుకు. ప్రభు అన్నాడు నువ్వు వెలుగులోనికి రావాలి అన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచాడు. అంటే భక్తిహీనత నువ్వు ముదిరిపోయి నువ్వు చీకటిలో ఉన్నావు, నీ మార్గం ఇందులో ఉంది, ఇప్పుడు చీకటి మార్గము కనుక ఇది ప్రమాదకరమైంది, ఇది నీకు వద్దు అని చెబుతున్నాడు. అలాగే 32వ కీర్తన 10వ చరణాన్ని కూడా చూడండి. 32వ కీర్తన 10వ చరణాన్ని కూడా చూద్దాం. చూడండి,
భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి అన్నాడు. అనేక వేదనలు ఎవరికి? భక్తిహీనులకు. మళ్ళీ చెప్తున్నారు, భక్తిహీనత అనగానే, భక్తిహీనులు అనగానే శరీరాన్ని అనుసరించేవారు. శరీరాన్ని అనుసరించేవారు చీకట్లో ఉన్నారు. వారు అనేకమైనటువంటి వేదనలు ఎప్పుడు కూడా వాళ్ళు పొందుకుంటూనే ఉంటారు. 36వ కీర్తన కూడా, 36వ కీర్తన మొదటి చరణం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నాడు. వీళ్ళ హృదయంలో ఏముంటది అన్నమాట? భక్తిహీనుల వీళ్ళ హృదయములో అతిక్రమము అన్నాడు. అతిక్రమం అంటే క్రమము లేనిది, దేవునికి ఇష్టం లేనిది. ఏదైతే దేవుడు క్రమం అన్నాడో దాన్ని వ్యతిరేకించేది కూడా అంతా కూడా అతిక్రమమే. వాళ్ళకి ఈ అతిక్రమం ఎలా కనిపిస్తుందంట? దేవోక్తి వలె అన్నాడు. దేవోక్తి అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన. వీళ్ళకి ఎలా ఉందంట? భక్తిహీనత, అతిక్రమమే దేవోక్తిలాగా వినపడుతుందంట వీళ్ళకి. వాళ్ళు చేసే పనే, వాళ్ళు వెళ్ళే మార్గమే, వాళ్ళ నడవడిక అంతా కూడా మేము చేసేదంతా రైటే, ఇది దేవుని మాట అంటారంట. ఇది దేవుని మాట అంటారంట. అంటే వాళ్ళ మాటను ఎవరి మాటగా చెబుతున్నారు? ఇది దేవుని మాటగా చెబుతున్నారు. మనం ఏం చేస్తాం? గురుడ్డిగా నమ్మేస్తాం. ఎంత గురుడ్డితనం ఉందో మనకి, చాలా భయంకరమైన గురుడ్డితనం ఉంది మనకి. అప్పుడప్పుడు మీరు ఆలోచించండి, వాగ్దానాలంటే ఇష్టమా, శాపనార్థాలంటే ఇష్టమా మనకి? మాట్లాడండి బాబు. ఒక తాగుబోతోడికి వాగ్దానం వచ్చింది ఏంటంటే, నువ్వు నిత్యము వర్ధిల్లుదువు. వాడు పెద్ద తాగుబోతాడు, వాడు స్టేటస్ లో పెట్టాడు. వాడి స్టేటస్ లో ఎప్పుడు ఉంటాయంటే మధు దేశాలు ఉంటాయి. వాడు తాగుతున్నట్టు తిరుగుతున్నట్టు పెడతా ఉంటాడు, వాడికి ఇష్టమైన హీరోలు పెడతా ఉంటాడు. ఓ రోజు సడన్ గా చూస్తే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూడండి అని పెట్టాడు. ఏంట్రా అంటే, నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు సంతోషంగా ఉంటావు. ఎవడాడు? వీడు చర్చికి వెళ్ళడు, నిరంతరము తాగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ వాగ్దానం రైటేనా? మీలో కూడా ఉన్నారా వాగ్దానాలు? ఉన్నారా లేరా? వాగ్దానం అంటే ఏదో తెలియదు, ఆశీర్వాదం అంటే కూడా ఏదో తెలియదు. వాటిని నమ్ముతారనమాట. భక్తి మాత్రం ఉండదు, హీనత ఉంటది. వాగ్దానం మాత్రం నమ్ముతాడు. ఈ సంవత్సరం అంతా కూడా దయా కిరీటము నీ మీద ఉంది అనగానే మీకేమనిపిస్తుంది? దేవుడు నాకేమిస్తానన్నాడు? ఎక్కడుంది దయా కిరీటము అనుకుని ఇంకా దాని ఎంగ చూస్తా కూర్చుంటాడు. ఇంకా ప్రార్థనకి వెళ్ళడు, వాక్యం వినడు, ఎవరి మాట వినడు, ఏ మంచి పనులు చేయడు, ఏ మంచి కార్యాలు చేయడు, దేవునికి ఇష్టమైన పనులు ఏ పనులు చేయడు. దేన్ని నమ్ముతాడు? దయా కిరీటం. అదే వాగ్దానం. నిజంగానే అలా మోసపోతున్నాం గనకనే మనము చీకట్లో ఉంటాం. అలా ఉంటే భక్తిహీనత అన్నాడు దాన్ని. గాఢాంధకారమయము అన్నాడు. ఎంత దారుణం అంటే, అదొక పెద్ద బిజినెస్, అదొక పెద్ద వ్యాపారం. ఒకప్పుడు చేత్తో రాసేవారు, తర్వాత కొంచెం ప్రింటింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, మొత్తం కట్టల కింద దింపేశారు. కట్టలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చేత్తో రాసే పనులు కూడా డైరెక్ట్ గా కట్టలు కొనుక్కోవడం. వెళ్ళి ఖచ్చితంగా వాగ్దానాల దగ్గర ఏముంటుంది తెలుసా? కానుకలు పెట్టి ఉంటుంది. ఏముంటది మరి? అదేందుకు మళ్ళీ అక్కడ అంటే అది కూడా ఏం చేయాలన్నమాట? దేవుడు నిన్ను దీవించాలి అంటే ఈ వాగ్దానం నీకు రావాలి, ఈ వాగ్దానం నీకు కావాలంటే ఇందులో నువ్వేం చేయాలి? వేసేయి అంటాడు. మనోడు అది కావాలి కాబట్టి వేసేస్తాడు, అక్కడ అందులో పోసేస్తాడు. అతిక్రమము ఎలా ఉంటుందంటే దేవోక్తి వలె ఉందంట అతని దృష్టిలో. దేవోక్తి అంటే ఇదే దేవుని మాట. పాస్టర్ గారు మీరు అలా చెప్తున్నారు, ఇలా చెప్తే ఎవడన్నా చర్చికి వస్తాడా అన్నాడు. ఇప్పుడు చర్చికి రావట్లేదని, గుడికి రావట్లేదని మనం బోధ మార్చేయాలి, మన ఆలోచన విధానాలు మార్చేయాలి. అంటే మనమే మారిపోవాలి. దేవుడేమన్నాడు? ఆరని అగ్నిని ఎక్కడేస్తానన్నాడు? తీసుకెళ్ళి ఆరని అగ్నిలోకి తీసుకెళ్ళి ఏమేస్తానన్నాడు? ఏమేస్తానన్నాడు? పొట్టుని వేస్తానన్నాడు. మరి పొట్టు పోవాలి కదా, పుల్లంతా పోవాలి, గట్టి గింజల్లా తయారు చేయాలంటే దాన్ని ఏం చేయాలి? వడ్ల గింజలను మనం సెపరేట్ చేయాలంటే దంచాలా? బాగా మాట్లాడతలా ఈ బాబోయ్. ఈ ఊరిలోనే చెప్పండి అమ్మ, మా ఊళ్ళో ఎలాగ మాట్లాడతలేదు. దంచాలా దాన్ని? అప్పుడేమవుతుంది? పొట్టు పక్కకు పోతుంది, గింజ ఓ పక్కకు పోతుంది. దంచకపోతే అది సెపరేట్ ఎలాగవుతుంది? అందుకని దేవుడు ఏం చేయాలంటే మనల్ని బాగా దంచితేనే మనము పొట్టో పొల్లో గింజో గట్టి గింజో ఎలాగో రావాలి, బయటపడతాం. అప్పుడు
భక్తిహీనతో ఉన్నవారికి ఇవేమీ ఉండవు. ఆశీర్వాదం అన్నావా అసలు అందరూ నిండుగా కనిపిస్తారు. ఒకవేళ అలాంటిది లేవనుకున్నా నిన్ను దంచుతాను అన్నావా మళ్ళీ ఒకడొకడు కనపడ్డాడు, ఒకడు కనపడ్డాడు. పిల్లలు ఆలోచించాలి. ఈ భక్తిహీనతలో ఉన్న వాళ్ళకి అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంతేకాదు చూడండి అక్కడ, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంటే వీడికి దేవుని భయం ఉండదు. ఇలాంటి వాడికి దేవుని భయం ఏమీ ఉండదు. పై ఆచారాలకి సంప్రదాయాలకు మాత్రం బాగా విలువనిస్తాడు, లోపల మాత్రం ఏమి ఉండదు, భక్తి అనేది ఉండదు. పైకి మాత్రం ప్రార్థనలే, పైకి మాత్రం ఉపవాసాలే, అన్ని పైకే, లోపలేమీ ఉండవు. లోపలంతా భయంకరమైన స్థితే కనబడుతుంది. ఇక చూడండి అక్కడ 37వ కీర్తన 12వ చరణం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారంట. భక్తిహీనతలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వీళ్ళు నీతిమంతులను చూసి తట్టుకోలేరు. వీళ్ళు ఏం చేస్తారంటే దురాలోచనలు, వీడిని ఎలా పడగొట్టేయాలి, వీడు భక్తుడంట వీడిని ఎలా పడగొట్టేయాలి, వీడు నీతిమంతుడంట వీడిని ఎలా పడగొట్టేయాలి, వీడిని ఎలా చంపేయాలి, ఇదే వాడి ఆలోచన. అక్కడ రాయబడిన చూడండి, ఇంకొక మాట ఉంటుంది అక్కడ, వారిని చూచి పండ్లు కొరుకుదురు. అబ్బా, పళ్ళు పటపటమని కొరుకుతారంట. ఎవరు చూసి? భక్తిహీనులు నీతిమంతులు చూసి పళ్ళు కొరుకుతారంట. అంతేకాదు భయంకరమైనటువంటి దురాలోచనలు చేస్తారు. అందుకే మీరు చూడండి, సంఘాల్లో ఒక్క చీడ పురుగున్న ఆ మొక్క అంతా కూడా, పచ్చని మొక్క కూడా ఏమైపోద్ది, నాశనం అయిపోద్ది. అది చాలా ప్రమాదకరమైంది. పండ్లు పటపటమని కొరుకుతుందట. అది దురాలోచనలు చేస్తుంది ఈ భక్తిహీనత. అంతేకాదు చూడండి అక్కడ 14వ చరణంలో కింద మాటలో, భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. అయ్యి బాబో, వీళ్ళు చేసేటువంటి పనులు చూడండి, అసలు సామాన్యంగా ఉండవండి వీళ్ళ పనులు. భక్తిహీనులు చేసే పనులు సామాన్యంగా ఉండవు. నువ్వు పెద్ద భక్తిపడు అంటే నేను భక్తిపడు నేను చెప్పట్లేదు, నువ్వే కొలమానం. దేవుడే వాక్యమే మనకి కొలమానం. ఆ కింద కూడా ఇంకో మాట రాయబడి 21వ వచ్చిన భాగం చూడండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఉందరు. ఇలా అప్పు చేసి మళ్ళీ ఏం చేస్తారంట, తీర్చరంటండి. వీళ్ళందరూ శరీరానుసారులు. మర్చిపోకండి, 10 రూపాయలు ఉంటే అయినా పర్లేదండి, మీకు ఎంతైనా సరే ఇచ్చేస్తానండి అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇక మళ్ళీ వీడు ఎంతమందికి ఎగ్గొట్టేసి ఉంటావు నువ్వు, రేపొద్దున ఇచ్చేస్తాను ఎంతమందికి ఎగ్గొట్టేసి ఉంటావు, ఎంతమందిని మోసం చేసి ఉంటావు అంటే నువ్వు భక్తిహీనురాలివి. నువ్వు ఇతరులను దోచుకుని తిందామనే మనసు ఉందంటే అది భక్తిహీనత. విల్లెక్కి పట్టి ఉన్నావు అంటాడు. పై వేషం చూస్తే మాత్రం అబ్బో భక్తుడంటే నువ్వే అన్నట్టు బిల్డప్ ఇస్తా ఉంటావు, లోపల మాత్రం భయంకరం. పై వేషం చూస్తే అయ్యి బాబోయ్ ఎంత గొప్పోడు అని మనం అనుకోవాలి, ఎంత గొప్పోడు అనుకోవాలి. మాటలు చూస్తే విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎవరూ మాట్లాడలేం, భక్తిహీనులు అంత బాగా మాట్లాడతారు. వాళ్ళు అప్పు చేసి ఏం చేస్తారంట, తీర్చక ఎందురంటే ఎంత మంది దగ్గర ఎన్ని డబ్బులు తెచ్చుకొని ఉంటావో అప్పులు ఎగ్గొట్టేసి అప్పుడే ఇస్తానని చెప్పి ఎంతమందిని ఏడిపించుంటావు, ఎన్ని కాపురాలు కూలిపోయి ఉంటాయి, ఎంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్ను బట్టి దేవుడికి ఎంత అవమానం. యేసుబాబు భక్తుడంట, ఎవరైనా యేసుబాబు భక్తుడంట, వీడు అప్పు తీసుకున్నాడు మరలా కట్టలేదు. వీడు ఎంత దుర్మార్గుడు, వీడు ఎంత దుర్మార్గుడు. ప్రభువును నమ్ముకున్నామంటే, ప్రభువులో ఉన్నామంటే అసలు మన స్థితి వేరు, మన లెవెలే వేరు. కానీ మన లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు శరీరాన్ని అనుసరించే స్థాయికి పడిపోవడం వల్ల మన జీవితాలు మనమే పాడు చేసుకుని దేవుని నామాన్ని అన్ని జనుల మధ్య అవమానపరుస్తున్నాం. భక్తిహీనత మంచిదేనా? మాట్లాడరే, భక్తిహీనత మంచిదేనా? ఇలాంటి భక్తిహీనతలో బతకాలని దేవుడు మనల్ని పుట్టించాడా? ఇలాంటి భక్తిహీనతలో జీవించాలనే దేవుడు మనల్ని పుట్టించాడా? అందుకే మనల్ని పెంచాడా? అందుకే భూమి మీద యథార్థవంతులుగా మిమ్మల్ని పుట్టిస్తున్నానన్నాడా? దాని కొరకే మనల్ని భూమి మీద పెంచాడా? అందుకే సకల జీవరాశుల మధ్య ఆహార పదార్థాలు పెట్టాడా? ఇలా బ్రతకాలనేనా? ఇప్పుడు పెళ్లి చేయాలంటే ముందు ఎక్కడికి వెళ్ళిపోతారు మన వాళ్ళందరూ? పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, మరి మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడండి అంటారా? ఎక్కడికి వెళ్ళిపోతాం వెంటనే? మనం పంతుల దగ్గరికి వెళ్ళిపోం మనం.
ముహూర్తం పెట్టండి, మా వాడు ఒకసారి జాతకం చూడండి అంటే చూస్తాం మనం. చూడమండి. మా పెళ్ళైనప్పుడు మాకు ఆ పెళ్ళి జరిగిందిలేండి. కోడిగుండు పంతులు గారు వచ్చాడు, మాకు నల్లగొండ నాకులాగా. ఏంటి మీ జాతకం ఏంటి అంటే, నేనేమో పుల్లయ్యానంట, ఆవిడేమో కుక్క అయిందంట. జాతకం బాగానే సెట్ అయిందండి, పర్లేదు. ఒకవేళ ఆడది పులి అవ్వకూడదేమో. అప్పుడు నాకు అర్థమైంది, మరి అలాగ ఓహో అవ్వకూడదు అవ్వలేదు. నేనేమో పుల్లంటే ఆవిడేమో కుక్క అయిందంట, పర్లేదండి చేసేసుకోవచ్చు, పర్లేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్తాం ముందు? మాట్లాడరే. భక్తిహీనత పేరుకి మాత్రం. మాస్టర్ గారు మీరే చేయాలండి పెళ్ళి, మీరే దిక్కండి మాకు, మీరే చేయాలి పెళ్ళి, మరి ఇంకెవరు ఉంటారు? కుదరదండి. మరి ముహూర్తం డైరెక్టర్ నీకు చెప్పరే. ఇగో ఈ అడుగు అలా పెట్టేటప్పుడే కరెక్ట్గా 10 గంటల 1 నిమిషానికి గుమ్మం నుంచి అడుగు పెట్టాలి. నువ్వు ఈ లోపల నుండి చచ్చిపోతావా? ఎవరు చెప్పారు అలాగా? దేవుడు చెప్పాడా? మరి ఇప్పుడు ఎవరు మాట వింటాను చెప్పండి. ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయకూడదా? ఎవడో ఒకడు అందులోకి వస్తూ ఉంటాడు, కుదరదా, అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉంటాడు. ఎందుకుంటాడో మనకి తెలదు. ఎందుకు ఎవరు చెప్పారా మాట? ఆయన చెప్పాడు. మరి దేవుడి కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నారంటే మనుషుల్ని. మరి ఇది భక్తిహీనత కాదా? అక్కడ క్రైస్తవుల్లో కూడా, క్రైస్తవ పిల్లలు కూడా ఇదే పోయే కాలం అండి. ఇదే పోయే కాలం. ఎంత విలువ. కొన్ని చోట్లకి వెళ్తే అక్కడ చెప్తూ ఉంటారు, అమ్మా మీ పాస్టర్ గారు అడిగమ్మా అని చెప్పేటువంటి మంచి పంతులు కూడా ఉన్నారు. మీ పాస్టర్ గారు అడిగమ్మా, నన్ను అడుగుతున్నా ఏంటమ్మా చక్కన. ఎంత అవమానం చూడాలి. ఇంకా దేవుడు భక్తిహీనత గురించి చెప్పిన చూసి చచ్చిపోవాలి మనం. అన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి. నేను కొన్నే చెప్తున్నాను. శరీరానుసారులు, శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. వాళ్ళందరూ ఇలాంటి పనులే చేస్తారు. ఒకసారి చూద్దామా మరొక మాట కూడా. 50వ కీర్తన చూడండి. భక్తిహీనులు చేసే భయంకరమైన పనులు ఎంత భయంకరంగా ఉన్నాయో. 50వ కీర్తన 16 వచ్చిన బాగుండి చూడండి ఒకసారి. 16వ చరణం నుండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నువ్వు భక్తిహీనుడు అయితే అసలు నా కట్టడలు చెప్పడానికి నీకేంటి పని? నా ఆలోచనలు, నా కట్టడలు, నా మాటలు చెప్తాకి నువ్వు ఎవడవరా అని అడుగుతున్నాడు. ఎవరిని? చెప్పేవారిని. భక్తిహీనులు అయితే నిన్నెవడు చెప్పమంటున్నాడు రా? వాక్యం చెప్తావు నువ్వు వాక్యం చెప్తావా? నా మాట చెప్తావా? నా మాట చెప్పడానికి నీకు ఏం హక్కు ఉంది? నువ్వు భక్తిహీనుడివి, శరీరాన్ని అనుసరించేవాడివి. దగ్గరుండి ముహూర్తాలు పెడుతున్నావు అంటే నువ్వు నా భక్తిహీనుడివే కదా. నువ్వు దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నావు కదా. రక్ష రేకులు పెట్టినట్టుగా ఇంటి ఎదురుగుండా యేసుక్రీస్తు రేకులంట, వాటిని పెట్టిస్తున్నావు కదా. మరి ఇలాంటి మోసాలను నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు భక్తిహీనుడు అయితే నువ్వు నా మాటలు ఎలా చెప్తున్నావు? నా నిబంధన నీ నోట వచించదవేమి? నా మాటలు ఎందుకు చెప్తున్నావు? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అంటే అమ్మా ఎందుకమ్మా అలా చేస్తున్నావు, తప్పు కదమ్మా అంటే ఏమంటది? మాకు తెలుసులేండి పాస్టర్ గారు, మీ పని మీరు చూసుకోండి, మాకు తెలుసు. దిద్దుబాటు నీకు అసలు ఇంకా తండ్రి మాట తల్లి మాట వినరు వీళ్ళు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ఒకవేళ ఏమని చెప్పారు అనుకో, మాకు కూడా తెలుసు. ఎవరంటారు మాట? భక్తిహీనులు. ఒకవేళ తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలైనా ఎవరైనా ఈ మాట చెప్పారంటే, ఒరే బాబా తప్పుడు, అలా చేయకూడదు, ఇది రైట్, ఇది చేసుకోవరా అంటే, ఎందుకు మా డాడీ ఈ మాట చెప్పాడు, ఎందుకు సేవకులు ఈ మాట చెప్పారు, అసలు ఏం జరిగింది ఏంటని ఆలోచించాలి కదా. బుర్రపెట్టి ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను అనుకున్నదే రైటు అంటే ఆ వ్యూలోకి వెళ్ళిపోతాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైనా ఒకవేళ పెద్దలు కానీ గొప్పవాళ్ళు కానీ ఎవరైనా సరే, అమ్మ ఇది తప్పమ్మా, ఇది వద్దమ్మా అంటే వెంటనే వాళ్ళని ఎదిరించకండి. ఎందుకు అన్నారని ఆలోచించండి. కొంత వాస్తవం బయటకు వస్తుంది, దాని వెనక ఎందుకు అలా చెప్పారన్నది అర్థమవుతుంది. అర్థం కాకుండా వెంటనే వ్యతిరేకించావంటే రెహబాంలాగా ఉంటుంది నీ పని. అర్థమైందా? రెహబాం అలాగే కదా పోయాడు, మొత్తం రాజరికం పోయింది. ఆ తర్వాత గుండాకి చచ్చిపోయాడు. అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకు చెప్పారు ఈ మాట అని కొంచెం ఆలోచించాలి. దిద్దుబాటు నీకు అసహ్యం అంటే భక్తిహీనులు దిద్దుబాటు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, ఏదన్నా కాదంటే ఒప్పుకోరు. ఇదే రైట్. దగ్గరుండి అట్టిపుళ్ళు అలా పెడుతున్నారు, హస్తం దగ్గరుండి కొబ్బరి బొండం పట్టుకు చాలా పెడుతున్నారు. ఎవరో ఈ భక్తిహీనులే. ఏమో ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు అక్కడ పరిస్థితి. చూడండి, నీవు నా మాటలను నీ వెనకకు తోసేస్తున్నావు. నీవు దొంగను చూసినప్పుడు దొంగను చూసి వానితో ఏకీపిస్తున్నాడట. ఎవరు? భక్తిహీనులు.
దొంగోడని తెలిసి కూడా దొంగోడితో ఏకీపిస్తున్నావు అంటే నువ్వు దొంగోడు అవుతావుగా. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయలను నోరు తెరుచుకుంటావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు అంటే ఒక చోట ఉండడు మాట, ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు కొండేలు చెప్పడానికి. ఒక చోట ఉండడు, వీళ్ళకి వాళ్ళకి పెట్టేస్తూ ఉంటాడు. భక్తిహీనుడు, భక్తిహీనత. మంచిదేనా ఇవన్నీ? మాట్లాడరే, ఇవన్నీ మంచివేనా? శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమై ఉన్నది అన్నాడు. ఎంత ప్రమాదంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని క్వాలిఫికేషన్స్ మనకుండి, ప్రభా నీకు స్తోత్రం నాయన, పెద్దోడు పెళ్లి చేసే ప్రభా, చిన్నోడు పెళ్లి చేసే ప్రభా, నా జీవితం బాగు చేసే ప్రభా అని ఇవన్నీ లోపల పెట్టుకుని చేస్తే దేవుడు వింటాడా? మాట్లాడరే, దేవుడు వింటాడా? ఇన్ని మనలో ఉంటే దేవుడు అడిగితే, అంటే దేవుడు మనలాంటి మనిషిని మనం అనుకుంటేనే ఇదిగో ఇవన్నీ చేస్తాం. ఇది చాలా ప్రమాదకరమైంది. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అపవిత్రమైన మాటలు అంటే వీళ్ళకి మంచి మాటలు రావు. మీకు తెలుసా, భయంకరమైన బూతులాడుతూ వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలందరూ వాళ్ళ దగ్గరే కూర్చుని వాక్యం వింటున్నారన్న భ్రమతో బూతులాడుతున్న వారి మధ్యలో ఉండి బూతులు వింటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉన్నారండి అంటే నాకు కూడా రండిపో, నేను చూపిస్తాను మీకు. భక్తిహీనతలో ఉన్న వాళ్ళని వెంబడించొచ్చా మనం? అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం వెళ్ళొచ్చా? అంటే మనము కూడా అక్కడే ఉండి అలాగే చేస్తాం అంటే మనం కూడా అలాంటి వారం అవుతాం. ఇది ప్రమాదకరమైనదని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళని ఆలోచించాలి. వీళ్ళందరినీ శరీరానుసారులు అన్నాడు, అంతేకాదు వీళ్ళందరూ భక్తిహీనులు అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ భక్తిహీనతకు ఏ కులం ఉంది? మాట్లాడరే. ఈ భక్తిహీనతకు ఏ మతం ఉంది? ఈ మతంలో ఈ భక్తిహీనత లేదండి అని చెప్పండి. ఉందా లేదా? అన్ని కులాలలో అన్ని మతాల్లో కూడా ఈ భక్తిహీనత ఉంది. కనుక ఒకరిని మనం ఏమనాల్సిన అవసరం లేదు. ముందు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. చాలా మందికి వారి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మాటలు వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు అంటే మన భక్తిహీనత వాళ్ళు ఎదురుగుండా కనబడడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ దేవుడు అంటే ఇంతే, ఈ దేవుడు అంటే ఇంతే. భోజనాల దగ్గర చూడాలి, చాలా చోట్ల కొట్టుకుని చచ్చిపోయి మొక్కలతో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో దేవా, మొక్కలతో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. బైబిల్తో కొట్టుకునే వాళ్ళు ఉన్నారండి. బైబిల్ ఎందుకు పని చేసింది? కొట్టుకోవడానికి. మీకు తెలుసా, మైకులు కూడా ఎత్తి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మైకులు అండి, మైక్ స్టాండ్లు తీసుకుని బాధేస్తున్నారు చాలా చోట్ల. ఇతరులు కూడా మనకొద్దు, చెప్పాలంటే మనం బోల్డ్ చెప్పగలం, మన ఇంట్లోనే చూసుకోవాలి కదా. మైకులు తీసుకొట్టేసుకుంటారు, బైబిల్ తీసుకొట్టేసుకుంటారు, కానుకలు పెట్టులు తీసుకొట్టేసుకుంటారు. ఇవన్నీ ఏంటి అని అంటే భక్తిహీనతలో ఉండేటువంటి భయంకరమైన స్థితులు, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడతారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 2 విషయాలు చెప్పాను మీకు. అందులో మొదటి విషయమే చెప్పాను. ఏంటనంటే శరీరానుసారమైనటువంటి మనుషులు ఇలా బ్రతుకుతారు, ఇలా ఉంటారు, ఇలా నాశనం అవుతారు, వాళ్ళ పనులు ఇలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి అనే విషయాన్ని గుర్తు చేశాను. మరి ఆత్మానుసారులు మళ్ళీ అక్కడ రండి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ మాట దగ్గరకు వచ్చాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచన భాగంలో ఇలా ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు అన్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము సమాధానం అన్నాడు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానుసారమైన మనస్సు వేరు, ఆత్మానుసారమైన మనస్సు వేరు. అందుకనే భక్తిహీనత వేరు, నీతిమంతులు వేరు. భక్తిహీనులు వేరు, నీతిమంతులు వేరు. నీతిమంతులకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. అసలు ఉద్దేశాలన్నీ వేరుగా ఉంటాయి. అందుకే మనం చదువుకున్నాం కదా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక ఇందా మనం చదువుకున్నటువంటి మాట 26, 27 వచ్చిన భాగాల్లో నోటికి కళ్ళం పెట్టుకొనక
తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నాను, ఎవరైనా కనబడితే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, ఇది నా భక్తి, నేను భక్తి గలవాడను దానను బాగున్నాను అనుకుంటే వాని భక్తి ఎందుకు వ్యర్థం? అవన్నీ తప్ప? ఏమంటే చెప్పండి. ఆదివారం ఆరాధన తప్ప, కానుకలు ఇవ్వడం తప్ప, మంచి పనులు చేయడం తప్ప, ఇతరులకు సహాయం చేయడం తప్ప అంటే ఇవన్నీ తప్పనా? ఇవన్నీ తప్పని దేవుడు అంటలేదు. అదే భక్తి అనుకుంటే చాలా పొరపాటు అంటున్నాడు. అదే భక్తి అనుకుంటే చాలా పొరపాటు అంటున్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు అన్నాడు. దిక్కులేని పిల్లలను అంటే వాళ్ళని పరామర్శించడం తప్ప అంటే పరామర్శించాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళకి సహాయం చేయాలి, అది రైట్. నీతిమంతులు ఆ పని చేస్తారు. నీతిమంతులు ఆ పని చేస్తారు. దిక్కులేని పిల్లలను చూస్తారు, విధవరాండ్రను పరామర్శిస్తారు. నీతిమంతులు చేసే పని అది. భక్తిహీనులు అయితే ఏం చేస్తారు? పేకపేసికి చంపేస్తారు. అమ్మని అమ్మ అనే పిలవలేని దౌర్భాగ్యులు ఉన్నారు. ఇప్పుడు అమ్మని అమ్మ అని పిలవరు. ఏయ్ ఏడే ఎక్కడున్నాడు మీ ఆయన? ఏంటే? ఎవరిని? భార్యని ఏంటంటే అదొక విధాయకం. తల్లిని ఏంటని ఎవరిని అంటాడు? అంటే తల్లి తండ్రి భేదాభిప్రాయాలు కూడా తెలియని దౌర్భాగ్యులు ఉన్నారు లోకంలో. మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం మర్చిపోయారు వాళ్ళు. భక్తిహీనులు అన్నాడు వాళ్ళు. కనుక నీతిమంతులు పరామర్శిస్తారు, ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళని చూస్తారు, వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళని సాకుతారు. సొంత తల్లి కన్నా బాగా చూసేటువంటి వారు ఉన్నారు. ఎంత గొప్పవాళ్ళో చూడాలి. ఇది ఎవరైనా చేయగలుగుతారు, ఎవరైనా కూడా చేయగలుగుతారు ఈ విషయాల్లో. ఎందుకంటే చాలా మంది ఈ రోజున వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నారు, వాళ్ళకి సహాయం చేస్తున్నారు, విధవరాలను కూడా చూస్తున్నారు. అంతేకాదు దిక్కులేని పిల్లలను కూడా పరామర్శిస్తున్నారు. ఇది సహజంగా చాలా వరకు చాలా మంది చేస్తున్నారు. ఇలాంటి సహాయాలు చేస్తున్నారు. ఇవి చేయలేమా అంటే చెయ్యగలం. ఆ తర్వాత ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యం, మచ్చ, డాగు, పాపం. ఇప్పుడు చెప్పండి, విధవరాళ్లకు భోజనం పెట్టడం తేలిక, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడం తేలిక. మాట్లాడరే. వ్యవసాయం చేయడం కష్టమా? భోజనం చేయడం కష్టమా? వ్యవసాయం ఎన్నాళ్ళు చేయాలి? అవన్నీ చేసి 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 మన నోటి కాడికి వచ్చినట్టు మనం ఎంతసేపట్లో తింటాం? సప్పకుందేంటి, ఒప్పుకుందేంటి అంట. ఇది మళ్ళీ అన్ని తినేసి కొన్ని సప్పకుందని మానేసాడా? అన్ని తినేసిన తర్వాత ఎదిగేలా ఉంది అంట. ఒక 10 నిమిషాల్లో తినేసాం, పోను ఒక గంటలో తినేసాం, కానీ సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇహలోక మాలినం అంటే పాపం ఉన్న లోకంలో పాపం అంటకుండా బ్రతకాలి. ఇప్పుడు కష్టమా తేలిక? నీతిమంతులు అదే ఆలోచిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీతిమంతులు దాని మీద దృష్టి పెడతారు. ఇహలోక సంబంధులు, శరీరానుసారులు, భక్తిహీనులు లోకం మీద ఉన్న దాని మీదే దృష్టి పెడతారు. విధవరాలు వచ్చింది, ముద్ద పెడదాం అనుకుంటాడు. అరే పొట్ట తీరా అరే పొట్ట తీరా అంటాడు. అడిగి ఇంకా ముద్ద నోట్లోకి వెళ్దా, ఇంకా ముద్ద. ఆ ముసలమ్మ అంటా ఉంటది, వీడేమో అంటా ఉంటాడు. ఫోటో తీసేవేంట్రా అంటాడు. ఆ ముసలమ్మకి హృదయపూర్వకంగా ఒక్క ముద్ద నోట్లో కూడా వెళ్తాడు. ఎలా అంటాడు, ఫోటో అయిపోయింది కదా ఎలా అంటాడు. మీరు ఆలోచించాలి. ఇంట్లో కూడా ఇలాగే ఉన్నారు, వీధిలో కూడా ఇలాగ ఉన్నారు. ఇవన్నీ ఎవడైనా చేస్తాడు తేలిగ్గా ఉండి. మోసం ప్రజల్ని మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి ఇవన్నీ వేషాలు. కానీ ఇహలోక మాలిన్యం, పాపం అంటకుండా బ్రతికే దృష్టి ఎంత గొప్పదో చూడండి. అసలు పాపం అంటకుండా బ్రతకాలి. లోకంలో ఏముందన్నాడు దేవుడు? లోకములో పాపం ఉంది, ఈ అధికారం అంతా నాదని అపవాది అన్నాడు. లోకమంతా అంటే లోకములో ఉన్నదంతా చెప్పండి, టకటక చెప్పండి. శరీరాశ, నేత్రాశ,
జీవడంబము. ఎంతసేపట్లో చెప్పారు? ఎంతసేపట్లో చెప్పారు ఈ 3 ముక్కలు? ఇప్పుడు చెప్పండి నాకు, అసలు ఈ 3 లేవండి అని చెప్పండి ఎవరైనా. నేను కూడా చెప్పలేను. ఈ 3 నాకు లేవండి. ఎంత ప్రమాదకరమైన అర్థం చేసుకోవాలి. ఇవి అంటకుండా బ్రతకాలి. అది నీతిమంతుల లక్షణం. నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడే లక్షణాలు అవే. ఇవి నావి కాదు, దుష్టు నుంచి పుట్టినవి, ఇవి ప్రమాదకరమైనవి, యహలోక మాలినం. అంటే ఇవి అంటకుండా మీరు బ్రతకాలండి. భక్తులు, భక్తిహీనులు కాదు, భక్తులు. నీతిమంతులు దేని మీద దృష్టి పెడతారు? మాట్లాడలేదు. దేని మీద దృష్టి పెడతారు? ఆత్మ మీద దృష్టి పెడతారు. భక్తి మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. దేవుని కొరకు బ్రతకాలనే తలంపే వాళ్ళకు ఉంటుంది. అలాంటి తలంపులు ఉన్న వాళ్ళందరూ వారు నిరంతరం ఎక్కడ బ్రతకాలనుకుంటారో తెలుసా? 84వ కీర్తన, 84వ కీర్తన నీతిమంతులు ఉండే ప్లేసు. 84వ కీర్తన 4వ చరణం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అన్నాడు. అంటే నీతిమంతులు ఎప్పుడు ఏది ఎత్తుకుంటారు? వీళ్ళు ఏది ఎత్తుకుంటారండి? దేవుని మందిరం ఎక్కడుందో, ఆయన కృప ఎక్కడుందో, ఆయన ఎక్కడుంటారో, ఎక్కడికి వెళ్ళాలో, దేవా నిన్ను ఆరాధించాలి, దేవా నిన్ను స్తుతించాలి, దేవా నిన్ను కృతజ్ఞతలు చెల్లించాలి, నీకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడు కూడా దేవుడి మీదే ఉంటుంది. అంతా ఎప్పుడంటే ఈ పైనున్న వాటి మీదే, కనిపించే వాటి మీదే, వీటి మీదే దృష్టి పెడతాం. వాళ్ళకి అది సంపాదించుకున్నారు, వీళ్ళు ఎలా సంపాదించుకున్నారు, మేము ఎప్పుడు సంపాదించుకుంటాం, వాళ్ళు పెద్ద మేడ కట్టారు, మేము ఎప్పుడు కట్టుకుంటాం, ఇదే వాళ్ళ ఆలోచన. నీతిమంతులు దేవుని మందిరం ఎక్కడుంది, నా తండ్రి నేను ఎక్కడ ఆరాధించాలి, నా దేవుని ఎలా ఘనపరచాలి, ప్రభా నేను ఎలా స్తుతించాలి. అసలు సంబంధం ఉందా దానికి దీనికి? చెప్పరే, పోలుకుందా దానికి దీనికి? పోలుకుందా? అసలు నాకు ఈ డబ్బు వద్దు ప్రభా, ఈ ఆలోచన వద్దు, ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు ప్రభా, నాకు పాట మాత్రం పాడతామని, నువ్వు ఉంటే నాకు మాట్లాడదే, నువ్వు ఉంటే నాకు చాలు వేసయ్యా, నీ వెంటే నేను. మరి నా వెంట ఉండలేదు ఏంటి? దేవుడు అంటాడు, ఇప్పుడు నా వెంట ఎందుకు ఉండలేదు? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు కదా. పాట మాత్రం పాడతాం. నిజంగా పాట పాడినప్పుడు కూడా ఆలోచించండి పిల్లారా, ఆ పాట ప్రకారంగా నా జీవితం ఉందో లేదో. పాట అంటే దేవుని మాటే కదా, కనుక ఆ దేవుని మాట ప్రకారంగా కూడా నేను ఉన్నానో లేదో అని ఆలోచించాలి. ఇంకా ఇంకా చూడండి అక్కడ ఏమనుకుంటున్నాడు, 10వ మాట, 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట. భక్తిహీనుల గుడారం అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ఎంతసేపు లోకంలోనే ఆలోచిస్తూ ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మంచి 10 ఎకరాల పొలం కొన్నాము, ప్రార్థన చేయండి. అయ్యో, నీ వ్యామోహం అంతా శరీరం మీదే గూడు కట్టుకున్నది. ఏంటి అసలు ఈ జీవితం? చెప్పండి, నాకు అర్థమవుతుంది. రేపు పొద్దున్న దాకా కూడా ఉంటాం లేదో నాకు తెలియదు, అసలు నిజంగా నాకు తెలియదు, నేను ఉంటాను లేదో నాకు తెలియదు. దేవానికి స్తోత్రం, ఈ రోజు అంటే రేపు వెళ్ళిపోతాం కదా, నీ దగ్గరికి వచ్చాం కదా, దేవానికి స్తోత్రం అనుకోవాలని ఉంది. మీరు అర్థం చేసుకోవాలి మాట. నా దేవుని ద్వారం వద్ద నేను నివసించుట నాకు ఏమంటున్నాడు? నాకు ఇష్టం ప్రభా, అదే నాకు కావాలి ప్రభా. 4వ చరణం దావీదు గారు మాట్లాడుతున్నారు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రభా, నేను ఒక్క వరాన్ని మాత్రం అడుగుతున్నాను, ఇంకేం వద్దు నాయనా, నీ ప్రసన్నత చూడాలి, నీ ఆలయములో జీవితకాలం అంతా నివాసం ఉండాలి, ఇంకేం వద్దు నాకు. దావీదుకి ఎంత ఉంది? లెక్కలేనంత, లెక్కలేనంత. ఆయన అన్ని పక్కన పెట్టి అంటాడు, నిన్ను చూడాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ మందిరంలో నేను ఉండాలి, ఇంకేం వద్దు నాకు, ఇంకేం వద్దు ప్రభా నాకు. ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతకాలి. నీతిమంతులు అది చేస్తారు, భక్తిహీనులు అది చేయలేరు. కానీ దావీదు గారు అంటున్నాడు, నీ ప్రసన్నత నేను చూడాలి, నిన్ను నేను ధ్యానించాలి, నీ మందిరంలో నేను ఏం చేయాలి? జీవితకాలం అంతా బ్రతకాలి ప్రభా, అది నాకు దయచేయండి అంటున్నాడు. ఇంకా సామెతల గ్రంథము త్వరగా తీసుకొని చెప్తాను, తొందరగానే ముగించాలని అనుకుంటున్నాను నేను. 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయము త్వరగా చెప్తాను, ముగించేయాలని నేను చూస్తున్నాను. నా టైం అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, టైం ఉంది, పర్వాలేదు.
సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. అమ్మా 10:6 నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదానికి వాగ్దానానికి తేడా తెలియకపోతే మనం ఆశీర్వాదాన్ని ఏమనుకుంటామంటే వాగ్దానం అనుకుంటాం. అది తేడా మనకి తెలియాలి. ఓకేనా? రైట్. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదాలు. అక్కడ భక్తిహీనుడికి వస్తాయని ఉందా? లేదు. నీతిమంతునికి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు వస్తాయి. 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. అంతేకాదు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటున్నాడు? ఆశీర్వాదము అంటున్నాడు. ఆశీర్వాదము. ఎప్పుడైనా ఒక పనికి మనోడు గుర్తొచ్చాడు అనుకోండి, మనం చూడగానే మనం ఏమనుకుంటాం? ఒక దుష్టుని మనం ఎదురేయడం అనుకోండి, వెంటనే ఏమనుకుంటాం? ఈ పనికి మనోడు ఎదురేయడేట్రు బాబు మనకి పొద్దునేని, చిచి అలాంటోడు ఇలాంటోడు అంటామా? అంటాం కదా. ఒకవేళ మంచోడు తలుచుకుంటే, మంచోళ్ళు ఎదురైతే, ఎవరైనా కాస్త మనం అనుకున్న మంచోళ్ళు ఎదురైతే, అమ్మాయి ఈయన ఎదురొచ్చాడు, ఏమి ఎదురొచ్చింది అమ్మాయి ఈరోజు అంతా నాకు మంచి అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలే కాదు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల కూడా ఆశీర్వాదాలు అన్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుని దేవుడు లోతుని కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏదైనా ఆపద రాగానే వాళ్ళు ఏమనేవారంటే, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా సహాయం చేయవా అనగానే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేయగానే దేవుడు కరిగిపోయేవాడు. చూసారా? నీతిమంతుల్ని జ్ఞాపకం చేసేటప్పటికి దేవుడు కూడా ఏమైపోయాడు అనమాట. ఆయన మనసు కూడా మారిపోయేది. ప్రభా 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 కాదు, నీతిమంతులుగా బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. ఎంత చక్కటి జీవితము చూసారా? కనుక భక్తిహీనులు క్షణకాలంలో ఉండే వాటిని కోరుకుంటారు, నీతిమంతులు శాశ్వతంగా ఉండే వాటిని కోరుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. అక్కడ ఇంకా రాయబడిన మాట చూడండి, 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఓట. నీతిమంతుని నోరు ఏంటంట? జీవపు ఓట. అబ్బా, జీవపు ఓట అంటే ఏంటో తెలుసా? జీవము అంటే ఎప్పుడు జీవించేది, నాశనం లేది. వారి నోటంట వచ్చే మాటలు కూడా ఎప్పుడు ఏ మాటలు వస్తాయి అంటున్నాడు? జీవము కలిగించే మాట. అంటే దేవుని మాటలు, జీవము కలిగించే మాటలు వస్తాయంట. అదే భక్తిహీనులైతే లోకానుసారమైన మాటలే. నీతిమంతులైతే బయట కనబడగానే, అమ్మా మీరు ఏ మందిరానికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాక్యం వింటున్నారా, ఆత్మీయంగా ఎదుగుతున్నారా, బాగున్నారా, ఇలాగ అడుగుతాం. నీతిమంతులు మాట్లాడే మాటలవి. ఇంకా అక్కడ చూడండి, నీతిమంతుని నాలుక చాలమ్మా. అక్కడ ఒకసారి 16వ వచనం కూడా చదువు. 16. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అన్నాడు. చూసారా? నీతిమంతుని కష్టార్జితం అంటే ఏంటో తెలుసా? కష్టపడినటువంటి దానికి తగినటువంటి ప్రతిఫలం, ఆరోగ్యం, జీవితం. కష్టపడిన దానికి ప్రతిఫలం జీవదాయకము. అంటే ఇప్పుడు మనం దొంగిలించిన సొమ్ము మనకి జీవదాయకంగా ఉంటుందా? ఆరోగ్యంగా ఉంటుందా? మంచిగా ఉంటుందా? ఎదుటి వాళ్ళని దోచుకునే సొమ్ము బాగుంటుందా? చెప్పండి. మనకు కష్టపడింది ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. మరొక చోట మనకు చూస్తే కనుక ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిశ్చయముగా వారి రెక్కల కష్టార్జితమును అనుభవిస్తారు అన్నాడు. అది మనకి చూడండి ఒకసారి 128వ కీర్తన. ఈ మాటలా ఉంచుకుని ఆ మాట కూడా ఒకసారి చదవండి, ఎంత బాగుంటుందో. 128వ కీర్తన మొదటి చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవా మొక్కల వలె ఉందురు. ఎంత ఆశీర్వాదం చూడండి. నీతిమంతుని ఆశీర్వాదం ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందో. అసలు సంబంధం ఉందండి ఆ విషయాలకి ఈ విషయాలకి? అసలు భక్తిహీనుల జీవితానికి కానీ నీతిమంతుల జీవితానికి సంబంధం ఉందంటే ఒకదానికి అసలు పొసగదు. ఇక మరలా వచ్చండి ఇక్కడ 11వ అధ్యాయం సామెతల గ్రంథంలోకి వస్తే, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము అన్నాడు. 20వ వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అన్నాడు. 24వ వచనంలో నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును అన్నాడు. చూడండి,
25వ వచనంలో నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు అన్నాడు. 28వ వచనంలో నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. 30వ వచనంలో నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు. ఎందుకు కదిలింపబడు అంటే ఏమైనా జరగనే నాకు ఎవరున్నారు అనుకుంటాడు, దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. వీడికి రాత్రి పగల్లో కూడా భయమే భక్తిహీనుడికి. ఎందుకు, ఏం చేస్తారో, ఎవరు ఎత్తుకుపోతారో, ఎవరేం బతికిపోతారో, ఏం చేస్తారో, చంపేస్తారో భయం. నీతిమంతుడికి అది ఏమి లేదు. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు ఉన్నావు అనుకుంటాడు. సంతోషంగా బ్రతుకుతాడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాడు. 10వ వచనం 11:10 నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం అంటాడు. నీతిమంతులు వర్ధిల్లడం పట్టణానికి సంతోషం అంటాడు. పట్టణానికి ఎంత భాగ్యము కదా. ఈ పట్టణం నాశనం అయిపోయింది అంటే నీతిమంతులు అక్కడ లేరు అని. ఆ పట్టణం వర్ధిల్లడానికి నీతిమంతులు కూడా దేవుడు గొప్పగా వాళ్ళని చూపిస్తున్నాడు. పిల్లలు ఆలోచించాలి. అదే 11:23 కూడా చూడండి. 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు ఎప్పుడు ఏం కోరుతారు అంటే శరీరానుసారులు కోరుకునేవి కోరుకుంటారా? ఆత్మను అనుసరించే వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రభా నాకు ఎన్ని ఇచ్చే అంటారా? ఏం అడగరు. ప్రభా నీకు స్తోత్రాలు, ఈ రోజు నేను బాగున్నాను, రేపు నీ చిత్తము, ప్రభా నీకు మహిమకరంగా నా జీవితం ఉండేటట్టుగా సహాయం చేయండి, నీ కొరకు బ్రతికే ధన్యత నాకు దయచేయండి, ఇంకేం వద్దు అంట. మిగతాన్ని నువ్వు చూసుకుంటావు కదా ప్రభా, నీకు స్తోత్రాలైనా అంటాడు. కనుక రేపటి దినము కొరకు ఆశ ఉంటే అది దేవుని మీదే అన్నట్టుగా ఉంటుంది నీతిమంతుని యొక్క జీవితం. ఆ తర్వాత 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షము. 31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. తర్వాత 12 నీతిమంతుల ఇల్లు నిలుచును అన్నాడు. 10 నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును అన్నాడు. తర్వాత 12 నీతిమంతుల వేరు చిగుర్చును అన్నాడు. అలాగే 13 నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు అన్నాడు. ఇవన్నీ ఎవరి గురించి రాయబడ్డాయి? నీతిమంతులకు ఎన్ని విషయాలు రాయబడ్డాయి చూడండి. నేను కొన్నే చెప్పాను మీకు. అసలు ఒకదాని కూడా సంబంధం ఉందంటే సంబంధమే లేదు. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలంటే ఎలా ఉండి మనం గణపరచాలి ఆయన్ని అంటే నీతిమంతులుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికి మనం ఆయన్ని గణపరిచి స్తుతించాలి. అది నిజమైన ఆరాధన. లోక మాలిన్యము, ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతకడం కష్టమా తేలిక చెప్పండి? ఇప్పుడు మాట్లాడలేదు. కష్టమా తేలిక? ఇప్పుడు మనం ఇంట్లో చూసుకునేటువంటి వస్తువుల్ని ఎక్కువ విలువగా చూసుకునే వస్తువు ఏది అమ్మా? బంగారం కదా. మాట్లాడరే, బంగారమే కదా విలువైంది. ఇప్పుడు బంగారాన్ని ఎక్కడ పెడతాం? బీరువాలోనే పెడతాం. మనకు ఆ పెద్ద బీరువా ఉంది కాబట్టి, నాకు తెలిసినంతా పెద్ద బీరువే కాబట్టి ఆ బీరువాలోనే పెడతాం. ఇప్పుడు బంగారానికి విలువ లేదంట, కేజీ బంగారం 10 రూపాయలంట, విలువ లేదంట అన్నారనుకోండి, ఏం చేస్తారు? లోపల ఉన్న బంగారం అంతా ఎక్కడ పెడతారు? ఇప్పుడు బయట పెడతారా పెట్టరా? బంగారానికి విలువ లేదంట. మొన్న మధ్య టమాటాలు బాగా రేటు పెరిగిపోయినాయి అని దాని మీద చాలా కామెడీలు చేశారు. కేజీ బంగారం ఇచ్చినా కానీ వద్దు, కానీ ఓ కేజీ టమాటాలు ఇస్తే చాలన్నారు. ఉన్నట్టుండి సడన్ గా టమాటాల వ్యాపారి ఒకేసారి కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకో 2 నెలలకో మళ్ళీ వెంటనే టమాటాలన్నీ వచ్చేసినాయి, అన్ని రోడ్డు మీద పడేశారు. అంటే విలువ ఉంటే ఒకలాగా, విలువ లేకపోతే ఒకలాగా. అప్పుడు మీరు చూడండి, ఏమన్నారు? 500 నోట్లు చల్లవంట అన్నారు. అప్పుడు అన్నీ ఏం చేశారు? లోపల ఎన్ని చేశారు? అన్ని దాసిని అన్ని ఏం చేశారు? బయటకు వచ్చినాయి. ఎందుకు? చిత్తుకాయితలో పడిచారు కొన్ని చోట్ల. అయితే అట్లని చల్లవని మార్చుకునే అవకాశం ఉన్నంత వరకు మార్చుకున్న తర్వాత పడేశారు. అంటే లోకంలో ఉన్నవి ఏవి కూడా శాశ్వతమో కాదు. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అంటకుండా మనం జీవితం అంతా బ్రతకాలి. అది నీతిమంతులు చేసే పని, శరీరానుసారులు చేసే పని అది కాదు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ పైవేషం మీదే దృష్టి, దీని మీదే దృష్టి. వీళ్ళు ఎప్పుడూ దేవుణ్ణి స్తుతించలేరు, పక్క వాళ్ళు బాగుంటే వారసలేరు, భయంకరంగా ఉంటారు వీళ్ళు. మాకు మాటల్లో చెప్పలేవు. ఇక కనుక చివరిగా నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. మన యొక్క జీవన విధానంలో, మన స్థితిలో మనము కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవితాన్ని బతుకుతున్న మనము కూడా ప్రభువును అంగీకరించక మునుపు భక్తిహీనులుగానే బ్రతికినటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ఆయన చేసిన పని ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచన భాగం. ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఏ భక్తిహీనతలో ఉండి మనం చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయామో, ఏ పాపముల చేత అపరాధముల చేత పడి చచ్చిపోయామో, ఆ చచ్చిన స్థితిలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ కూడా బ్రతికించి నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు యొక్క జీవం, యేసుక్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన చూపినటువంటి ఆప్యాయత, అనురాగాలు, ఇవన్నీ కూడా పరసంబంధమైన వాటిగానే దేవుడిచ్చాడు. అందుకే యేసుక్రీస్తును లోకం ఏమనుకుంటుందంటే ఒక మతంగానో కులంగానో అంటగట్టేసింది. కానీ దేవునికి కుల మతాలేమీ లేవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి వారిని కూడా ప్రేమించి, ఇదిగో ఇహలోక మాలిన్యం అంటకుండా మీరు బ్రతకాలి, ఈ లోకంలో నుండి పాపము నుండి శాపము నుండి మీరు విముక్తులు అవ్వాలి అంటే మీరంతటి మీరు అవ్వలేరు, మీ వల్ల కాదు, మీ వల్ల కాదు. కనుక ఇదిగో నా రక్తము చేత మిమ్మల్ని నేను కడుగుతున్నాను, నా రక్తము చేత మిమ్మల్ని నేను శుద్ధీకరిస్తున్నాను, రండి అన్నాడు. అలా చెప్పడానికి ఆయనకున్న అర్హత ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడైనా, ఏ పాపము లేనివాడైనా, ఇహలోక మాలిన్యం అంటకుండా ఇహలోకంలో బ్రతికినోడైన అలాంటి గొప్ప ఆయన చెబుతున్నాడు కదా, రండి అని పిలిచి మనందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుమనంటే, చీకట్లో ఉన్నారు మీరు, పాపంలో ఉన్నారు మీరు, భక్తిహీనతలో ఉన్నారు మీరు, ఆ భక్తిహీనలతో నలిగిపోతూ ఉన్నారు మీరు, దొంగలుగా, దోపిడీదారులుగా, లోక సంబంధులుగా శరీరాన్ని అనుసరిస్తూ ఇదే భక్తి అనుకుని బ్రతుకుతున్నటువంటి మీరు, ఇది కాదు భక్తి అనేది, ఇది కాదు భక్తి అనేది. ఆత్మ సంబంధమైనది, అది లోపల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి. శరీరాన్ని అనుసరించేది కాదు, అది ఆత్మను అనుసరించాలి. ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక నా దగ్గరకు వచ్చిన వాడిని నేను వెలుగులోనికి నడిపింపచేస్తాను. ఎందుకో తెలుసా, నేను ఈ లోకమునకు వెలుగును. అయితే నాతో ఉన్నవారు కూడా ఏమవుతారంటే మీరు లోకమునకు వెలుగు అన్నారు. చూసారా, చీకట్లో ఉన్న వారందరినీ యేసుక్రీస్తు ఏం చేశారు, ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. నువ్వు చీకట్లో ఉన్నంతసేపు ఇదే భక్తి, ఇదే భక్తి, ఇదే భక్తి అనుకుంటావు. వెలుగులోకి వస్తే ఆయన యొక్క నీతి తత్వాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను గ్రహించగల మనస్సు దేవుడిస్తాడు. అందుకే ఆయన అక్కడ ఏమని చెప్తున్నాడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ఏం చేస్తున్నారు, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి పవిత్రతలో చేస్తుంది. ఎందుకంటే లోకము పాపాన్ని తీయలేదు, యేసుక్రీస్తు వారే తీయాలి. కనుక ఎవరైతే నేను పాపని ఒప్పుకుంటారో, ఎవరైతే నా స్థితి ఇది, నా బ్రతుకు ఇదని దేవుని ఎదుట ఒప్పుకుంటారో అలాంటి వారికి దేవుడు పాప క్షమాపణ కలిగించాడు. ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, భక్తిహీనతలో ఉంటే నువ్వు రక్షించబడలేవు, కానీ ఇహలోక మాలిన్యంలో బ్రతికి చచ్చిపోతే భయంకరమైన పరిస్థితులకు వెళ్తాం. అందుకని ప్రభు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి భక్తిహీనులందరినీ కూడా పిలిచి యుక్త కాలమున యేసుక్రీస్తు వారు ఏమైపోయాడట, చనిపోయాడు. ఆయన మరణాన్ని పెట్టాడు, తన త్యాగం చేశాడు. కనుక మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం అందరము కూడా భక్తిహీనులుగా ఉండడానికి వీల్లేదు, అలా బ్రతకడానికి వీల్లేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో కొంతకాలం బతుకుతాం, బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకుని బతకాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏమైపోతాం, వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ఆ సమయానికి భక్తిహీనులుగా ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేం. ఆయనకు నిజమైనటువంటి స్తుతి ఆరాధన, కృతజ్ఞత ఏంటో తెలుసా, ఇహలోక మాలిన్యం అంటకుండా బతకడమే, అంతే, ఇంకేం లేదు. చాలా కష్టమండి పాస్టర్ గారు అలా బ్రతకడం అంటే. ఎంత కష్టమైనా పర్లేదు, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను కాపాడతాడు. కనుక ఈ రాత్రి ఆలోచించు, అర్థం చేసుకో,
నువ్వు భక్తిహీనుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేదంటే నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అసలు నీ జీవితం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దేవుని పట్ల నీ ఆలోచన ఏంటి? రేగరేక కులం అనుకున్నావు, మతం అనుకున్నావు, ఈ దేవుడు మా దేవుడు కాదు, ఈ దేవుడు ఎవరో దేవుడు అనుకున్నావు, అపార్థం చేసుకుంటే ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి లోపల నువ్వు ఆలోచించి ప్రభువా నేను పాపిని అని అనుచూడు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. నువ్వు అర్థం చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశం నీకు ఇచ్చాడు. ఒకవేళ రేపటి దినానికి నువ్వు ఉంటావో ఉండవో తెలియదు. ఈ రోజే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడంటే ఆయన నీ పట్ల ప్రేమను చూపుతున్నాడు. నువ్వు కావాలని ఇష్టపడుతున్నాడు. నీ భక్తిహీనత నుండి బయటికి రా, నీతి తత్వంలోనికి రా. యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను రక్షిస్తుంది, నిన్ను క్షమిస్తుంది, నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. ఇంతకొక స్థితి లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ విడిచిపోతారు. ఒక రోజున అందరూ నిన్ను విడిచిపెట్టేస్తారు. ఇక్కడున్న కాలమే మనము పైకి ఎగిరి ఎగిరి పడతా ఉంటాం. మనకున్న డబ్బు, మనకున్న హోదా అన్నీ నాశనం అయిపోతాయి. ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ రోజు రాకముందే ప్రభు వైపు చూడగలిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను నమ్ముకున్నావా, నేను విడువను, ఎడబాయను అంటున్నాడు. ఇదిగో నువ్వు ఒకవేళ అంగీకరిస్తే గనుక, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అబ్బా, ఎంత గొప్ప స్థితి! నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నిన్ను క్షమించరు, నీ కుటుంబం నిన్ను క్షమించదు, అందరూ నిన్ను తోసివేసేయచ్చు, అందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను నమ్మదగిన వాడను, నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నీకు విడుదల కలగజేస్తాను, నిన్ను పవిత్రులుగా చేస్తానంటాడు. దేవుడు గొప్పవాడు ప్రియులరా, దేవుడు గొప్పవాడు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందరికీ కావాలనే ప్రకృతినిచ్చాడు. అందరికీ అవసరమనే అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేశాడు. అందరిలో ఉన్నది కూడా ఒకటే రక్తం, ఒకటే ఆత్మ. అందరిలో కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడాలన్నది దేవుని ఉద్దేశం. కనుక ఈ రాత్రి ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోరండి. ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రాలు. మీ దయను బట్టి ఈరోజు మరలా తిరిగి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. పాలిసత్వరు ప్రాంతంలో ప్రియులు భాస్కరరావు గారిని, వారి కుటుంబాన్ని దీవించి, వారి కుటుంబం ద్వారా మీరు జరిగించిన ఈ మంచి కార్యక్రమం కొరకు స్తోత్రాలు. ప్రభువా, ఒకప్పుడు మేము కూడా భక్తిహీనులమే, పనికిరాని వారమే, అన్ని విషయాల్లో కూడా నశించిపోయిన వారమే, భయంకరమైన యహలోక మాలిన్యముతో ప్రభువా జీవిస్తున్నటువంటి మమ్ములను కనికరించి కాపాడి, మా ప్రభువు రక్తము చేత కడిగి శుద్ధీకరించి, తండ్రి నువ్వు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడువు తండ్రి. లోకమంతా ద్వేషించిన మీరు ప్రేమించేవారు ప్రభువా. శాశ్వత కాల జీవాన్ని మాకు అనుగ్రహింపచేసేవారు నాయన. మీ ఎదుట ఉన్నతంగా మేము బ్రతకడానికి, ఉన్నతంగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి నీతిమంతులు నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారన్నారు నాయన. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి వారిని త్రోసివేయరు ప్రభువా. ఎవరైతే ప్రభువా పాపములు ఒప్పుకుని తిరుగుతారో వారిని ప్రభువా నీతిమంతులుగా తీర్చిదిద్ది పవిత్రులుగా చేసి మీరున్న పరలోక రాజ్యానికి చేర్చే సమర్థులు ప్రభువా. నాయన, ఈ రాత్రి ఎందరైతే నీ ప్రభువా నీ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబాలని బలపరచండి, వారిని ఆశీర్వదించండి. వారి హృదయములో ప్రభువా నీ ప్రియమైన మాటను ముద్రించండి నాయన. వారి యొక్క పాపపు స్థితిని తెలుసుకుని తండ్రి మీ వైపు చూడగలిగే ధన్యత ఇవ్వండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న వారిని, ఈ ప్రాంత వాసులను, ఈ ప్రాంత సరిహద్దులు ఆనుకున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. వారిని, వారి కుటుంబాలను రక్షించండి, వారితో మాట్లాడండి. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకులను, విశ్వాసులను, కుటుంబాలను కూడా దీవించండి. ప్రత్యేకించి ప్రభువా, మరి మీ కుమారులు సోదరులు భాస్కరరావు గారు, వారి కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. వారిని ఎంతగానో మీరు దీవించి బలపరిచారు, రక్షణ ఆనందమును కలగజేశారు. బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించగలిగే అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని కూడా ప్రభు ఆహ్వానించినందుకు వందనాలు. ఈ రాత్రిని నీ చిత్తానుసారంగా మీరు జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ముందున్న కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించమని, సహాయించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.